హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందు ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నానండి. మంచి టైమ్ టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. దాని ప్రకారం చదివితే మనకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి. మనకి నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. దానికోసం వెయిట్ చేయవలసిన అవసరం లేదు. ముందు మనం ప్రిపేర్ అయితే ఆ నోటిఫికేషన్ ఇచ్చే టైం అనేది మనకి రివిజన్‌గా ఉపయోగపడుతుందండి. ఎన్నిసార్లు చదివితే మనము ముందుగా చదివినవి మనకు అంత బాగా యూజ్ అవుతాయి డీఎస్సీలో. అందువల్ల అందరూ కూడా బాగా చదవండి ఇప్పటి నుంచే. ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఎయిత్ క్లాస్ సంబంధించి చెప్తున్నామండి. తెలుగు టెక్స్ట్ బుక్ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. దీనికి ముందు నేను థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ తెలుగు టెక్స్ట్ బుక్‌లు అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్‌లో. ఉంటాయి అన్ని వీడియోస్. చాలా ఎక్కువ వీడియోస్ చేశానండి. ఎందుకంటే అవి లెసన్ వైజ్ చెప్పాను అన్నీ కూడా. అన్ని టెక్స్ట్ బుక్‌లు కూడా అదే తెలుగు టెక్స్ట్ బుక్‌లు అన్నీ కూడా లెసన్ వైజ్ చెప్పాను. ఏ లెసన్‌కి ఏ బిట్స్ వస్తాయి, ఎలా వస్తాయి అనేది కూడా వివరించి చెప్పడం జరిగిందండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనకి ఇప్పుడు ఎయిత్ క్లాస్ అయిన వెంటనే మన నైన్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తం తెలుగు టెక్స్ట్ బుక్‌లు అయ్యాక మనము మెథడాలజీ తెలుగు మెథడాలజీ చెప్పుకుంటామండి. తర్వాత ఏమో వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుంది. తెలుగు మొత్తం కంప్లీట్ అయ్యాకే మనం వేరే సబ్జెక్ట్‌కి వెళ్ళడం జరుగుతుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఓకే అండి. ఇప్పుడు మన టాపిక్‌లోకి వెళ్దాము. ఆహ్, ఇది మనకి ఎయిత్ క్లాస్ సంబంధించి ఒక లెసన్ అండి. ఎయిత్ క్లాస్‌లోని తెలుగు టెక్స్ట్ బుక్‌లో ఇదొక లెసన్ తెలుగు టెక్స్ట్ బుక్ చైతన్య మూర్తులండి. ఈ లెసన్ పేరు ఏంటంటే చైతన్య మూర్తులు. చైతన్య మూర్తులండి. దానికి సంబంధించింది చూద్దాం ఒకసారి. మన ఆంధ్రుల అభివృద్ధికి ఎందరో మహనీయులు కృషి చేశారు. వారి సామాజిక రంగాలు వేరైనప్పటికీ వీరు చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనివి. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, నేదునూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండరి, తాడి నాగమ్మ మొదలైన వారండి. వీరందరి గురించి దీనిలో ఇవ్వబడింది. ఈ చైతన్యమూర్తులు అనేది వీరందరి గురించి ఎవరి గురించి? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి, నేదునూరి గంగాధరం, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్, రాగతి పండరి, తాడి నాగమ్మ వీళ్ళందరి గురించి చైతన్యమూర్తుల లెసన్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన బిట్స్ అనేవి ఇచ్చారండి. బిట్స్ అనేవి ఎలా ఉంటాయి మనం ఒకసారి చూద్దాము. ఫస్ట్ చూడండి, సమాజంలోని సాంఘిక మతాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త సరికొత్త తత్వాన్ని ప్రబోధించినది ఏంటి అని అడుగుతున్నారండి. సమాజంలో సాంఘిక మతాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని ప్రబోధించినది ఏంటి అని అడుగుతున్నారు. 4 ఆప్షన్లు మనం ఒకసారి చూసుకుంటే నేదునూరి గంగాధరం, రెండవది వడ్డాది పాపయ్య, మూడోది ఫాతిమా షేక్, నాలుగవది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ నాలుగింట్లో ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. సమాజంలోని సాంఘిక మతాచారాలను మూఢ విశ్వాసాలను ఖండించి సరికొత్త తత్వాన్ని ప్రబోధించింది ఎవరంటే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. నెక్స్ట్ మనం చూసుకుంది రెండోది, వీరబ్రహ్మం గారు వీరి ఇంట గోపాలకునిగా ఉన్నారు. ఎవరి ఇంట గోపాలకునిగా ఉన్నారు? వీరబ్రహ్మం గారు ఎవరి ఇంట గోపాలకునిగా ఉన్నారు అన్నారు. మనకి ఇప్పుడు 4 ఆప్షన్లు చూడండి. సోమిరెడ్డి అచ్చమ్మ, కొండ్రెడ్డి అచ్చమ్మ, రామిరెడ్డి అచ్చమ్మ, గనిమిరెడ్డి అచ్చమ్మ. ఈ నాలుగింట్లో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. గనిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో వీరబ్రహ్మం గారు గోపాలకునిగా ఉన్నారు. ఎవరంటే గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంట్లో వీరబ్రహ్మం గారు గోపాలకునిగా ఉన్నారు. నెక్స్ట్, సామాజిక మార్పు కోరేవారంతా వీరి రచనలు చదవాలి. ఎవరి రచనలు చదవాలి? సామాజిక మార్పు కోరేవారంతా ఎవరి రచనలు చదవాలి అంటున్నారు. ఫస్ట్ చూడండి, మనకి ఇక్కడ నేదునూరి గంగాధరం, రెండోది వడ్డాది పాపయ్య, మూడోది ఫాతిమా షేక్, నాలుగోది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఈ నలుగురిలో ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రచనలు చదవాలి. సామాజిక మార్పు కోరేవారంతా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రచనలు చదవాలండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే నాలుగోదండి. వీరబ్రహ్మం గారు కాలజ్ఞాన తత్వాలు రాసిన కొండ ఏది? ఏ కొండ మీద రాశారు? వీరబ్రహ్మం గారు కాలజ్ఞాన తత్వాలను
రాసిన కొండ ఏదంటున్నారు? ఫస్ట్ చూడండి గుత్తికొండ, రెండోది వినుకొండ, మూడోది రత్నాల కొండ, నాలుగోది రవ్వల కొండ. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకిక్కడ ఆప్షన్ 4 అండి. రవ్వల కొండ మీద కాలజ్ఞాన తత్వాలను వీరబ్రహ్మం గారు రాశారు. రవ్వల కొండ పైన కాలజ్ఞాన తత్వాలను మనకి వీరబ్రహ్మం గారు రాయడం జరిగింది. నెక్స్ట్ ఐదోది చూసుకుంటే పదమంత జానపదం తెలుగు వాజ్మయపు వెలుగు తెలిపినట్టి దిట్ట అనే నేదునూరి వారిని ప్రశంసించినది ఎవరు? పదమంత జానపదం తెలుగు వాజ్మయపు వెలుగు తెలిపినట్టి దిట్ట అని ప్రశంసించినది ఎవరు అని అడుగుతున్నారు నేదునూరి వారిని. ఫస్ట్ది టంగుటూరి ప్రకాశం, రెండోది కందుకూరి వీరేశలింగం, మూడోది అయ్యంకి వెంకటరమణయ్య, నాలుగోది వానపల్లి నూకరాజు. ఈ నలుగురిలో ఎవరంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుందండి. వానపల్లి నూకరాజు. పదమంత జానపదం తెలుగు వాజ్మయపు వెలుగు తెలిపినట్టి దిట్ట అని నేదూరి వారిని ప్రశంసించింది ఎవరంటే వానపల్లి నూకరాజు. నెక్స్ట్ నేదునూరి గంగాధరం గారి సహధర్మచారిణి ఎవరు? నేదునూరి గంగాధరం గారి సహధర్మచారిణి ఎవరు అని అంటున్నారు. ఇందులో మనం చూసుకుంటే ఫస్ట్ది గంగమాంబ, రెండోది వెంగమాంబ, మూడోది లక్కమాంబ, నాలుగోది లచ్చిమాంబ. ఈ నలుగురిలో ఎవరు నేదూరి గంగాధరం గారి సహధర్మచారిణి ఎవరని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, గంగమాంబ అండి. నేదునూరి గంగాధరం గారి సహధర్మచారిణి గంగమాంబ. నెక్స్ట్ మనం చూసుకుంటే ఏడోది నేదునూరి గంగాధరం గారి స్వగ్రామం ఏది? నేదునూరి గంగాధరం గారి ఊరేది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి ధవళేశ్వరం, రెండోది ఆలమూరు, మూడోది కొంతమూరు, నాలుగోది కడియం. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. నేదునూరి గంగాధరం గారి ఊరు అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, కొంతమూరు అండి. కొంతమూరు. నేదునూరి గంగాధరం గారి స్వగ్రామం కొంతమూరు. నెక్స్ట్ క్రింది వాటిలో నేదునూరి గంగాధరం గారి గ్రంథాలు ఏవి? క్రింది వాటిలో నేదునూరి గంగాధరం గారి గ్రంథాలు ఏవని అడుగుతున్నారు. ఫస్ట్ది మనం చూసుకుంటే జానపద చాటువులు, మాండలిక పదకోశం. రెండోది చూసుకుంటే జానపద గేయగాథలు, ఏకవీర. మూడోది జానపద గేయాలు, శ్రీల రామాయణ పాటలు. నాలుగోది జానపద నాటకాలు, గేయాలు. ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, జానపద చాటువులు, మాండలిక పదకోశం. ఇవి నేదునూరి గంగాధరం గారి గ్రంథాలండి. ఇవి నేదునూరి గంగాధరం గారి గ్రంథాలు ఏంటంటే జానపద చాటువులు, మాండలిక పదకోశం. నెక్స్ట్ మనం చూసుకుంటే నేదునూరి వారి వృత్తి ఏది? ఈ నేదునూరి వారి వృత్తి ఏది? వాళ్ళ యొక్క వృత్తి ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ఒకటి ఉపాధ్యాయుడు, రెండు మండల తహసీల్దారు, అండ్ మూడోది గ్రామ సేవకుడు, నాలుగోది పోలీసు. ఇతని యొక్క వృత్తి ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఉపాధ్యాయుడు. నేదునూరి వారి వృత్తి ఏదంటే ఉపాధ్యాయుడు. అతను ఒక టీచర్ అండి. నేదునూరి వాళ్ళు. నేదునూరి ఎవరు మనం ముందు చదువుకున్నాం? గంగాధరం. నేదునూరి గంగాధరం గారు అతను టీచర్ అండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇటు సున్నా అటు సున్నా మధ్య నేనున్నా. చూడండి, అటు సున్నా ఇటు సున్నా అటు సున్నా మధ్య నేనున్నా, నిలువు గీతగా ఒకటిగా నిల్చున్నా అని తనను గురించి చెప్పుకున్నది ఎవరు? తనను గురించి తానే చెప్పుకున్నారు ఎవరు? ఇటు సున్నా అటు సున్నా మధ్య నేనున్నా, నిలువు గీతగా ఒకటిగా నిల్చున్నా అనేది ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఫస్ట్ చూడండి రాగతి పండరి, ఫాతిమా షేక్, మూడోది వడ్డాది పాపయ్య, నాలుగోది వీరబ్రహ్మం. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, వడ్డాది పాపయ్య. తన గురించి తను చెప్పుకున్నారండి. ఏ విధంగా? ఇటు సున్నా అటు సున్నా మధ్య నేనున్నా, నిలువు గీతగా ఒకటిగా నిల్చున్నా అని తనకు తాను చెప్పుకున్నది ఎవరంటే వడ్డాది పాపయ్య. నెక్స్ట్ వడ్డాది పాపయ్య గారు మొట్టమొదటిగా ఈ చిత్రం గీశారు. ఏ చిత్రం గీశారు? మనకి వడ్డాది పాపయ్య గారు మొట్టమొదటిగా ఏ చిత్రం గీశారని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి హనుమంతుడు, రెండోది రాముడు, మూడోది విష్ణువు, నాలుగోది కృష్ణుడు. ఈ నాలుగింట్లో ఎవరి యొక్క బొమ్మ గీశారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, హనుమంతుడి బొమ్మ గీయడం జరిగిందండి. వడ్డాది పాపయ్య గారు మొట్టమొదటిగా హనుమంతుడి బొమ్మ గీయడం జరిగింది. నెక్స్ట్ వడ్డాది పాపయ్య గారి చిత్రకళ గురువు ఎవరు?
వడ్డాది పాపయ్య గారి చిత్రకళ గురువు ఎవరు? ఫస్ట్ చూడండి. తండ్రి, రెండోది తాత, మూడోది ఉపాధ్యాయుడు, నాలుగోది తల్లి. అతని యొక్క గురువు ఎవరు? ఏ గురువు? చిత్రకళ గురువు. ఎవరి గురువు? వడ్డాది పాపయ్య గారి చిత్రకళ గురువు ఎవరు అని అడుగుతున్నారు. ఈ నలుగురిలో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. తండ్రి అండి. తండ్రి. వడ్డాది పాపయ్య గారి చిత్రకళ గురువు ఎవరంటే అతని యొక్క తండ్రి అండి. నెక్స్ట్ మనకు చూడండి 13వది. వడ్డాది పాపయ్య గారు ఈ పత్రికకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టారు. వడ్డాది పాపయ్య గారు ఏ పత్రికకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లో ఫస్ట్ చందమామ, మూడోది ఆంధ్రపత్రిక, మూడోది కృష్ణ పత్రిక, నాలుగోది గోల్కొండ. ఈ నలుగిట్లో ఏంటి అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. చందమామ. చందమామ పత్రికకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టారు. ఎవరు? వడ్డాది పాపయ్య గారు చందమామ పత్రికకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టారు. నెక్స్ట్ 14వది. వడ్డాది పాపయ్య గారికి వీరి స్ఫూర్తి. ఎవరు స్ఫూర్తి? వడ్డాది పాపయ్య గారికి ఎవరు స్ఫూర్తి అన్నారు. ఫస్ట్ చూడండి రవివర్మ, రెండోది దురంధర్, మూడోది దామెర్ల రామారావు, నాలుగోది బాపు. ఎవరు వడ్డాది పాపయ్యకి స్ఫూర్తి అని అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. ఈ ముగ్గురు కూడా అతని యొక్క స్ఫూర్తి. ఎవరు? రవివర్మ, దురంధర్, దామెర్ల రామారావు. ఈ ముగ్గురు కూడా వడ్డాది పాపయ్య గారికి స్ఫూర్తిదాయకంగా ఉంటారండి. ఎవరు? రవివర్మ, దురంధర్, దామెర్ల రామారావు. నెక్స్ట్ వడ్డాది పాపయ్య గారు ఈ పేరుతో సుప్రసిద్ధులు. వడ్డాది పాపయ్య గారు ఏ పేరుతో సుప్రసిద్ధులు అని అడుగుతున్నారండి. వడ్డాది పాపయ్య గారు ఏ పేరుతో సుప్రసిద్ధులు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి పాప, రెండోది ఆది, మూడోది వయ్య, నాలుగోది వా అండ్ ప. దేనితో మనకి అతను సుప్రసిద్ధులు అని అడుగుతున్నారు వడ్డాది పాపయ్య గారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. వప అండి. వడ్డాది పాపయ్య గారు వాప పేరుతో సుప్రసిద్ధులు. నెక్స్ట్ మనకి 16వది. వడ్డాది పాపయ్య గారు బహుళ జనాదరణ పొందిన శీర్షిక బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షిక ఈ పత్రికలో ప్రచురించింది. చూడండి బొమ్మలకి ప్రాణం వస్తే అనే శీర్షిక ఏ పత్రిక ప్రచురించేది? వడ్డాది పాపయ్య గారి బహుళ జనాదరణ పొందిన శీర్షిక బొమ్మలకే ప్రాణం వస్తే శీర్షిక ఏ పత్రిక ప్రచురించి చేసింది అంటున్నారు. మనం ఫస్ట్ చూడండి ఆంధ్రజ్యోతి, రెండోది ఆంధ్రపత్రిక, మూడోది యువ, నాలుగోది వనిత. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. యువ పత్రిక ప్రచురణ చేసిందండి. వడ్డాది పాపయ్య గారి బహుళ జనాదరణ పొందిన శీర్షిక బొమ్మలకే ప్రాణం వస్తనే శీర్షికను యువ అనే పత్రిక ప్రచురించి చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ క్రింది వారిలో తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఎవరు? ముస్లిం అండి. కింది వారిలో తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఎవరు? ఫస్ట్ చూడండి ఫాతిమా షేక్, రెండోది అలీనా షేక్, మూడోది అమీరా షేక్, నాలుగోది ఫైజా షేక్ అండి. ఈ నలుగురిలో ఎవరు తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ఫాతిమా షేక్ అని ఆవిడ ముస్లిం మతస్థుల్లో మొదటి ఉపాధ్యాయురాలండి ఈవిడ. నెక్స్ట్ ఫాతిమా షేక్ను పెంచి పెద్ద చేసిన సోదరుడు ఎవరు? ఫాతిమా షేక్ను పెంచి పెద్ద చేసిన సోదరుడు ఎవరు? ఫస్ట్ చూడండి మున్నీ గఫార్, అహ్మద్ గఫార్, మూడోది ఉస్మాన్ షేక్, నాలుగోది సిద్దిక్ ఆలీ. ఈ నలుగురిలో ఎవరు ఫాతిమా షేక్ను పెంచి పెద్ద చేసిన సోదరుడు అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఉస్మాన్ షేక్ ఫాతిమా షేక్ను పెంచి పెద్ద చేసిన సోదరుడు ఉస్మాన్ షేక్. నెక్స్ట్ మనకు 19 చూడండి. పూలే దంపతుల స్ఫూర్తితో ఫాతిమా షేక్ నేర్చుకున్న భాష ఏది? పూలే దంపతుల స్ఫూర్తితో ఫాతిమా షేక్ నేర్చుకున్న భాష ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి మరాఠీ, రెండోది ఉర్దూ, మూడోది హిందీ, నాలుగోది సంస్కృతం. మరాఠీ, ఉర్దూ, హిందీ, సంస్కృతం అన్నారు. ఈ నాలుగింట్లో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. మరాఠీ నేర్చుకున్నారండి ఈవిడ.
పూలే దంపతుల స్ఫూర్తితో ఫాతిమా షేక్ నేర్చుకున్న భాష మరాఠీ భాష. పూలే దంపతుల స్ఫూర్తితో ఫాతిమా షేక్ నేర్చుకున్న భాష ఏంటంటే మరాఠీ. నెక్స్ట్, వీరు వ్యంగ్య చిత్రాలు రాగతి పండరి గారిని ఆకర్షించాయి. ఎవరి యొక్క వ్యంగ్య చిత్రాలు రాగతి పండిరి గారిని ఆకర్షించాయి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే శ్రీ జయదేవ్, రెండోది రామ్దేవ్, మూడోది దేవేంద్ర, నాలుగోది జయరావు. ఈ నలుగురిలో ఎవరు వ్యంగ్య చిత్రాల రాగతి పండరి గారిని ఆకర్షించాయని అడుగుతున్నారు. ఈ నలుగురిలో మనకి ఇక్కడ ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఉంటుంది. శ్రీ జయదేవ్ గారి వ్యంగ్య చిత్రాలు రాగతి పండరి గారిని ఆకర్షించాయండి. శ్రీ జయదేవ్ గారి వ్యంగ్య చిత్రాలు రాగతి పండరి గారిని ఆకర్షించాయి. నెక్స్ట్ మనకి 21ది, రాగతి పండరి గారి కార్టూన్ మొట్టమొదటిగా ఏ పత్రికలో ప్రచురించబడింది? ఏ పత్రికలో ప్రచురించబడిందండి? రాగతి పండరి గారు కార్టూన్ మొట్టమొదటిగా ఏ పత్రికలో ప్రచురించబడింది అన్నారు. మనకి ఇక్కడ 4 ఆప్షన్లో ఫస్ట్ది ఆంధ్రజ్యోతి, రెండోది ఈనాడు, మూడోది ఆంధ్రభూమి, నెక్స్ట్ ఆంధ్రప్రభ. నలుగురిలో ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడింది. రాగతి పండరి గారి కార్టూన్ మొట్టమొదటిగా ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురించబడింది. నెక్స్ట్ మనకు చూడండి 22ది, చిత్రకళల నుంచి పుట్టి రవ్వంత హాస్యం, చిటికెడు అతిశయోక్తి, చెంచాడు వ్యంగ్యం జత చేసేది ఏంటి? చిత్రకళలో నుంచి పుట్టి రవ్వంత హాస్యం, చిటికెడు అతిశయోక్తి, చెంచాడు వ్యంగ్యం జత చేసింది ఏంటి అని అడుగుతున్నారు. మనకి ఫస్ట్ చూడండి జానపద గీతం, రెండోది శిల్పం, మూడోది వ్యంగ్య చిత్రం, నాలుగోది హాస్యం అండి. ఈ నలుగురిలో ఏంటని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది, వ్యంగ్య చిత్రం అండి. ఇవన్నీ వ్యంగ్య చిత్రంలో ఉంటాయి. ఏంటంటే చిటికుడు రవ్వంత హాస్యం, చిటికెడు అతిశయోక్తి, చెంచాడు వ్యంగ్యం, ఇవన్నీ కూడా వ్యంగ్య చిత్రంలో ఉంటాయి. నెక్స్ట్, రాగతి పండరి గారిని హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించింది ఎవరు? రాగతి పండరి గారి హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించినది ఎవరు అంటున్నారు. ఫస్ట్ చూడండి బాపు, రెండోది ముళ్ళపూడి వెంకటరమణ, మూడోది రవివర్మ, నాలుగోది వీరారాజు. నలుగురిలో ఎవరని అడుగుతున్నారండి. రాగతి పండరి గారు హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించింది ఎవరు అన్నారు. ఫస్ట్ చూడండి బాపు, రెండోది ముళ్ళపూడి వెంకటరమణ, మూడోది రవివర్మ, నాలుగోది వీరాజీ. నలుగురిలో ఎవరు అతన్ని ప్రోత్సహించారని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ 4 అండి, వీరాజీ అండి. రాగతి పండరి గారిని హాస్య ధారావాహికలు రాయమని ప్రోత్సహించింది వీరాజీ. నెక్స్ట్ మనకు చూసుకుంటే 24, పొరపాట్లను అంగీకరించు, మొహమాటం లేకుండా ప్రకటించు. చూడండి, పొరపాట్లు అంగీకరించు, మొహమాటం లేకుండా ప్రకటించు అన్న సిద్ధాంతం ఎవరిది అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఫస్ట్ది గాంధీ, రెండోది ఫాతిమా షేక్, మూడోది బుద్ధుడు, నాలుగోది వీరబ్రహ్మ. నలుగురిలో ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, బుద్ధుడిదండి. పొరపాట్లు అంగీకరించు, మొహమాటం లేకుండా ప్రకటించాలని సిద్ధాంతం ఎవరిది అంటే బుద్ధుడిది. నెక్స్ట్ మనం చూసుకుంటే తాడి నాగమ్మ గారు హయ్యర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేశారు? తాడి నాగమ్మ గారు హయ్యర్ గ్రాడ్యుయేషన్ ఎక్కడ పూర్తి చేశారు అంటున్నారు. ఫస్ట్ చూడండి రాజమండ్రి, రెండోది విజయవాడ, మూడోది శ్రీకాకుళం, నాలుగోది ఏలూరు. ఈ నాలుగిట్లో ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, రాజమండ్రి. తాడి నాగమ్మ గారు హయ్యర్ గ్రాడ్యుయేషన్ రాజమండ్రిలో పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్, మనకి ఇక్కడ 25 తర్వాత 26 కదండి, ఆ 26 బిట్ మిస్ అయింది, నేను లాస్ట్లో చెప్తాను. చూడండి, రాగతి పండరి గారు ఈ రంగంలో సుప్రసిద్ధులు. ఎందులో, ఏ రంగంలోనండి? రాగతి పండరి గారు ఏ రంగంలో సుప్రసిద్ధులు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి కార్టూను, రెండోది ఉపాధ్యాయురాలు, మూడోది అదృశ్య కళ, నాలుగోది లేఖనం. నలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి, కార్టూన్ అండి. రాగతి పండరి గారు కార్టూన్ రంగంలో సుప్రసిద్ధులు. రాగతి పండరి గారు
కార్టూన్ రంగంలో సుప్రసిద్ధులు. నెక్స్ట్ 28ది ఈ సంవత్సరంలో తాడి నాగమ్మ గారు ప్రజల జనసేన కథా సంకలనం ప్రచురించబడింది. చూడండి ఏ సంవత్సరంలో తాడి నాగమ్మ గారి ప్రజల జనసేన కథా సంకలనం ప్రచురించబడింది అంటున్నారు. మనం ఫస్ట్ చూడండి 1960, రెండోది 1950, మూడోది 1952, నాలుగోది 1970. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షను 1 అండి. 1960 సంవత్సరంలో తాడి నాగమ్మ గారి ప్రజల జనసేన కథా సంకలనం ప్రచురించబడింది. నెక్స్ట్ మనం చూడండి 29ది చైతన్యమూర్తుల పాఠం ప్రక్రియ ఏంటి? చైతన్యమూర్తుల పాఠం యొక్క ప్రక్రియ ఏంటని అడుగుతున్నారు. ఫస్ట్‌ది హాస్యం, రెండోది ఖండకావ్యం, మూడోది కథానిక, నాలుగోది గేయం. హాస్యం, ఖండకావ్యం, కథానిక, గేయం. నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. చైతన్యమూర్తుల పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. హాస్యం అండి. చైతన్యమూర్తుల పాఠం యొక్క ప్రక్రియ ఏంటంటే హాస్యం అండి. మనకి ఇక్కడ లాస్ట్ ఒక బిట్ మిస్ అయింది కదండీ 26 అది ఒకసారి చెప్పుకుందాం. చైతన్యమూర్తుల పాఠం యొక్క ఇతివృత్తం ఏది? ప్రక్రియ అంటే హాస్యం అండి. చైతన్యమూర్తుల పాఠం యొక్క హాస్యం ఏంటంటే మనకి హాస్యం అండి. చైతన్యమూర్తుల పాఠం యొక్క ప్రక్రియ హాస్యం. చైతన్యమూర్తుల పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే అడుగుతున్నారు. అందులో 4 ఆప్షన్లు అండి. స్ఫూర్తి లేదా సేవ, రెండోది శ్రమ, మూడోది సామాజిక స్పృహ, నాలుగోది విలువలు. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. స్ఫూర్తి లేదా సేవ. చైతన్యమూర్తుల పాఠం యొక్క ఇతివృత్తం స్ఫూర్తి, సేవ అండి. ఇతివృత్తాలు ప్రక్రియలు ఖచ్చితంగా అడుగుతారండి. బిట్స్ వస్తాయి చూసుకోండి ఒకసారి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఓకే అండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.